ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ప్రస్తుతం తిరుపతి లడ్డు తయారీ అపచారంపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై స్పందించగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు తిరుమల లడ్డు అంశంపై విచారణ జరిపించవచ్చని, కానీ మీరు ఇష్యూని జాతీయ మీడియా ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో మతపరమైన సమస్యలు చాలా ఉన్నాయని చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ అన్నీ తెలుసని ప్రకాష్ రాజ్ మాట్లాడాలని పవన్ చెప్పారు. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ను చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేమిటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్న 30వ తారీఖున తర్వాత వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్తున్నానన్నారు ప్రకాష్ రాజ్. ఈ మధ్యలో మీకు వీలైతే నా ట్వీట్ను మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్ అని ప్రకాష్ రాజ్ అన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణప్రసాద్. సంజన, తిరుపతి లడ్డు వ్యవహారం మాత్రం రోజులు టాపిక్ నడుస్తుంది. ఈ ఈ విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ లో మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ మీద కూడా చాలా మంది దీన్ని వ్యంగ్యంగా మాట్లాడడం, వాళ్ళ మీద కూడా ఫైర్ అయ్యారు. అయితే నటుడు ప్రకాష్ మీద కూడా ఫైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ పూర్తి అవగాహనతో మాట్లాడాలని, ఇంత అంశం మీద అని వివరాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని, ఇది సనాతన ధర్మంపై ఇష్టం వచ్చాడు మాట్లాడితే మాత్రం ఊరికెళ్ళిట్టు కూడా ఆయన పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కామెంట్ పైన ఆయన ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కూడా నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ కూడా చూశారు. అయితే మీరు నన్ను అపార్థం చేస్తున్నారు. మీరు ఇప్పుడు నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. నేను ఏం మాట్లాడినా కూడా దాన్ని మీరు పూర్తిగా మరొకసారి చదువుకోండి. 30వ తారీఖున వచ్చిన తర్వాత మాత్రం మీకు ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానంటూ కూడా ఆయన ఆ ఒక వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణప్రసాద్.